టు అవి ఇన్ఫో. ఇందిరమ్మ గురించి మరొక కీలక అప్డేట్ అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇచ్చారు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. వివరాలకు వెళ్దాం. అప్లై చేసుకోకున్న అర్హత ఉంటే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఎంట్రీ. మీకు అర్థమైందో లేదో అనుకుంటాను, క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందిరమ్మ గతంలో ప్రజాపాలన ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ చేసుకోలేదో, అలాగే ప్రజాపాలన అప్లికేషన్ కూడా చాలామంది అయితే మిస్ అయ్యారు. అలా చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకైతే అప్లికేషన్ అయితే స్వీకరిస్తారు. ఎలాగా అంటే ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం మీ ఇంటికి తిరుగుతుంటారో వారి దగ్గరికి వెళ్ళి మేము ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదండి, మాకైతే ఇల్లు లేదని చెప్పి మీరు వారు చెప్పుకుంటే మీకు సంబంధించిన వివరాలు అయితే వాళ్ళ యాప్లో ఎంట్రీ అయితే చేస్తారు. దాని ద్వారా మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. ఈ వివరాల్లోకి వెళ్దాం. ఈ నెల 31 లోపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలనలో అప్లై చేయని వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం యాప్లో వివరాలు తీసుకుంటున్నామని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గురువారం సెక్రటరీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాలో చిట్చాట్లో చేశారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్లో సర్వే అధికారులు రికమెండేషన్ ఆప్షన్ తీసివేసేసామని చెప్పారు. అయితే దీంట్లో ఆల్రెడీ రికమెండేషన్ ఆప్షన్ అనేది ఉండే ఫస్ట్. అంటే ఎలా అంటే ఎమ్మెల్యే తరపు, లేకపోతే ఎంపీ తరపు, లేకపోతే సర్పంచ్ తరపు ఇలా ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించి రికమెండేషన్ కూడా ఏం ఉండకుండా అయితే చేశారు. ఇప్పటివరకు 2,32,000 దరఖాస్తులను యాప్లో నమోదు చేశారని తెలిపారు. ఆలస్యమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఐటీడీఏ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ కమిటీలో సర్వేయర్లు భాగస్వామ్యం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చెప్పారు. ప్రతిపక్షాల మీడియా తనను ఎంత పరిగెత్తించాలని చూసినా కుదరదని, ప్రతి ఒక్కరికి పకడ్బందీగా పథకాలు అమలు చేసేందుకు అన్నిటిపై సమగ్రంగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి లోపే పాత విఆర్ఓలను గ్రామాల్లో అధికారులు తీసుకొస్తామని, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విఆర్ఓలు వెనక్కి వచ్చే వాళ్ళని తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షిస్తామని మొత్తం అయితే వెల్లడించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ అయితే ఏదైతే ఆన్లైన్లో ఉందో ఆన్లైన్ అయితే చేస్తున్నారు. మీరు ఎవరైతే ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదో ఇప్పుడైతే అప్లై చేసుకోండి, మీకు కూడా 100% ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే రికమెండేషన్ అయితే ఎలాంటిది అయితే తీసుకోమంటున్నారు, చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మెయిన్గా మీరు చూసుకొని అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే సంవత్సర వారి ఆదాయం, అలాగే క్యాస్ట్, అలాగే మీకు 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. దాంతోపాటు మీకు ఖాళీ స్థలం ఉందా లేదా మరి అని చెప్పి అన్నీ అయితే చూస్తారు. దాని ద్వారా దాదాపు 30 రకాల వీళ్ళు క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చారు. దానిలో వీళ్ళన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఈ నెలాఖరు అంటే ఈ డిసెంబర్ 31 లోపు ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్మించింది. జనవరి 1st వీక్ లేదా 2nd వీక్లో అయితే అర్హులకు ఏదైతే ఫస్ట్ విడత అమౌంట్ ఉందో అది వచ్చేలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికండి ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్. అలాగే ఇందిరమ్మ ఇల్లు గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ మీరు కూడా అప్లై చేసుకోండి, వీలైతే వస్తుంది. అలాగే నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే అప్లై చేసుకోండి. 100% మీకైతే ఇల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదండి ప్రజెంట్. అలాగే మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నాతో ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో మాట్లాడాలనుకుంటే abhilash5492@gmailకి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా నా మొబైల్ నెంబర్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి ఇన్ఫో.